సశక్తి పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన అందరు మహిళలకి ఈరోజు విచ్చేసిన అండ్ మెయిన్ జనశిక్షణ సంస్థ ద్వారా ఇంతమంది మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆపర్చునిటీ ఇచ్చేట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ వేరే పథకాల గురించి జనశిక్షణ ద్వారా చేయించడం చాలా ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ ఇంత లబ్ధికరంగా ఈ స్టాల్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఇంతమంది మహిళలు పాల్గొనడం, చక్కగా వాళ్ళు సెల్ఫ్ ఎంటర్ప్రీనర్షిప్ గవర్నమెంట్ పథకాలని ఉపయోగించుకొని ఇంట్లో వాళ్ళ శక్తిని ఎలా నిరూపించుకుంటారో బయటను కూడా వాళ్ళ బిజినెస్ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు మహిళల్ని చాలా పథకాల ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పిస్తూ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఇంకా ఎందుకంటే సమాజంలో మహిళలు ఫస్ట్ స్ట్రాంగ్ అవుతూనే సమాజం కూడా స్ట్రాంగ్ అవుతుందని మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ విచ్చేసిన అందరూ నమ్మకంతో ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు నడుపుతామని ఆశిస్తూ నెక్స్ట్ ఈ సంవత్సరం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో sanctioned around 8,000 crores for Jansikshan Sanstans and Prime Minister Vishwakarma Yojana and PM Kaushalya Vikas Yojana ki. సో దాంట్లో జేఎస్ఎస్ అనేది మినిస్ట్రీలో పార్ట్ కాబట్టి జేఎస్ఎస్ అనేది ఓన్లీ మహిళలను శక్తిపరిచే కార్యక్రమాలు మండలాల నుంచి గ్రామాల వరకు తీసుకొని వాళ్ళకి ఎక్కడ ఎందుకంటే మహిళలు నార్మల్ వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ తీసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళ సంపాదించే అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో జనశిక్షణ సంస్థను వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి సశక్తి చేసే పనిలో ఎప్పుడూ ఎలా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. అండ్ వీఆర్ కంగ్రాచులేటింగ్ టు ద అచీవ్మెంట్ వాట్ అచీవ్డ్ బై ది జేఎస్ఎస్ హనుమకొండ అండ్ బిగ్ కంగ్రాచులేషన్ టు దెమ్. మహిళా దినోత్సవం 8 మార్చి నాడు చేస్తారు. అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా కూడా 8వ తారీఖు నాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లలో ఉంటారు కాబట్టి మేము ఆనవాయితీగా 8వ తారీఖు నాడు చేయకుండా దాని తర్వాత పెద్దలను వాళ్ళ టైం తీసుకొని ఆ మార్చి నెల లోపలనే చేయాలని గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. దాదాపు 500 మంది ఉమెన్స్ ఇక్కడ రావడం జరిగింది. మా ట్రైనీస్ అంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళ నేర్చుకున్న జనశిక్షణ సంస్థ తర్వాత అక్కడ నేర్చుకున్న ట్రైనింగ్లో ఇప్పుడు మీరు అందరు చూశారు ఈ స్టాల్స్ వాళ్ళు సొంతగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎవరినో పోయి ఉద్యోగం అడిగి ఎవరి దగ్గరనో బానిసత్వం చేసే కంటే తమ సొంతగా ఇంట్లో కూర్చొని తయారు చేసి దొరికిన టైంలోనే మిగతాది వాళ్ళ ఫ్యామిలీ కొరకు టైం వెచ్చిస్తారు. ఆ టైంలో ఏవైతే వాళ్ళు విద్య నేర్చుకున్నారో దాన్ని చేసుకుని వాళ్ళ బస్తీలలో చిన్న చిన్న షాపులలో సప్లై కూడా చేస్తున్నారు, సేల్స్ కూడా చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు పెద్దలు చెప్పారో ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ వికాస్ యోజన కానీ ఇంకేదైనా కానీ దాని ద్వారా ఇక్కడ మేము దానికి జనశిక్షణ సంస్థను మా డైరెక్టర్ కాజా గారు ఆయన స్టాఫ్ అంతా కూడా కలిసి గత 4 సంవత్సరాల నుంచి చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. దాదాపుగా మొన్న 24-25కే 3,000 మందిని మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా గత 4 సంవత్సరాలు దాదాపుగా 12,000 మందిని మా కొత్తగా టీం వచ్చిన తర్వాత చేశాము. ఇక ముందు కూడా మీ అందరి సహకారం అంటే మీ మీడియా ద్వారా ఇక్కడ ఉన్న జనాలకి వరంగల్ హన్మకొండలో ఉన్న జనాలకు అందరికి కూడా తెలియజేయడం ఏమంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మా జనశిక్షణ సంస్థని అప్రోచ్ అయ్యి మేము ఇది చేయాలనుకుంటున్నాం, మీరు మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలి, మాకు ఈ ప్లేస్ ఉందంటే మా దగ్గర రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి హన్మకొండ వరంగల్ జిల్లా వారికి అందరికి కూడా మేము సహాయం చేసి వాళ్ళని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఇదొక బ్లెస్సింగ్స్ అందరు ఇవ్వాలి మా మహిళా సోదరులకని